లాస్ ఏంజలీస్లోని సెసిల్ హోటల్. కానీ ఇక్కడి ఎలివేటర్లో రికార్డ్ అయిన వీడియో నేటికి ప్రపంచాన్ని షాక్ చేస్తోంది. 2013లో 21 ఏళ్ల కెనడా విద్యార్థిని ఎలీసా లామ్ లాస్ ఏంజలీస్కి వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత బయటపడిన హోటల్ ఎలివేటర్ సీసీటీవీ వీడియోలో ఆమె విచిత్రంగా ప్రవర్తించింది. ఎలివేటర్ బటన్స్ అన్నీ నొక్కి కనిపించని ఎవరికో భయంతో దాక్కున్నట్టుగా చేతులు కాళ్ళు ఊపుతూ కొన్ని క్షణాల్లో ఆమె తలుపు బయటకి చూసి ఎవరో వెంటపడుతున్నట్టుగా అజ్ఞాత వ్యక్తితో మాట్లాడినట్టుగా కనిపించింది. రెండు వారాల తర్వాత హోటల్ పైకప్పై ఉన్న నీటి ట్యాంక్లో ఎలీసా లామ్ మృతదేహం దొరికింది. ఇది మానసిక వ్యాధి కారణమా, లేక అజ్ఞాత శక్తుల ప్రభావమా, లేక సెసిల్ హోటల్ భూతహవలి? ఇంతకీ ఆ ఎలివేటర్ వీడియోలో ఎలీసా నిజంగా ఎవరితో మాట్లాడింది? ఇలాంటివి మరిన్ని నిజ జీవిత రహస్యాల కోసం రహస్యమైన ద్వారం డోర్ ఆఫ్ మిస్టరీని సబ్స్క్రైబ్ చేయండి.